ఈ స్టాంప్ కుంభకోణంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్టాంప్ స్కామ్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు ఆయన కంపెనీ ఎస్ఆర్సీకి కూడా సంబంధం లేదని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి కొడుకు ఉన్నం మారుతి చౌదరి కుట్ర చేశాడని, మీ సేవలో పనిచేసే మోహన్ సాయంతో పథకం రచించాడని వివరించారు. నకిలీ ఈ స్టాంప్ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆయన కంపెనీపై కుట్రపూరితంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని కూడా డీఎస్పీ రవిబాబు తెలిపారు. అధిపతి అయిన ఎర్రయ్య అలియాస్ బాబు ఇతను ఈ స్టాంప్ స్టేషనరీని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు వారి దగ్గర నుంచి తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతూ ఉంటాడు. ఈ విక్రయాల సందర్భంగా ఎవరైనా బ్యాంకుల్లో హైపోథికేట్ చేయాలన్నా, మరి ఇతర అవసరాలకైనా కావాలని కొనుగోలు చేస్తే